మీకెప్పుడైనా జీవితంలో అనుకోని పరిస్థితులు ఘటనలు ఎదురయ్యాయా? ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, అది సమాజంతో సంబంధం లేకుండా జైలు జీవితాల వరకు వెళ్ళినప్పుడు మనిషి మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు కల్వకుంట్ల కవిత న్యాయమూర్తికి రాసిన లేఖ నేపథ్యంలో ఇవే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రశ్నలే అందరిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇంతకీ ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయి? వీటిపై సైకాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు చేస్తున్న విశ్లేషణలు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. మనిషికి ఆకస్మికంగా ఎదురైన పరిస్థితులు, జైలుకు వెళ్లినప్పుడు సమాజానికి దూరమైన దుస్థితి అనేక దశలుగా వెంటాడతాయంటున్నారు మానసిక విశ్లేషకులు. దీన్ని ప్రొటెక్టివ్ మెకానిజం, బార్గనింగ్, ఎమోషనల్ స్టేజ్, డిప్రెషన్ ఇలాంటి దశలుగా వర్గీకరిస్తున్నారు. ఎవరైనా జైలుకు వెళ్లినప్పుడు తమను తాము రక్షించుకోవటానికి, బయటపడటానికి అనేక మార్గాలు అన్వేషిస్తారు. ఇందులో ప్రొటెక్టివ్ మెకానిజం వైపు ప్రయాణం చేస్తారు. దానికోసం అధికారాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తారు. మొండి ధైర్యంతో ముందుకు వెళ్లగలను అనుకుంటారు. ఇది ఫస్ట్ స్టేజ్. ఈ స్టేజ్ ను కవిత దాటేశారంటారు. మొదట్లో కోర్టుకు వెళుతూ ఆమె చేసిన వ్యాఖ్యల తీవ్రత అందుకు నిదర్శనం అంటున్నారు. కానీ అవన్నీ పక్కకు వెళ్లిపోయినప్పుడు రెండవ దశకు చేరుకుంటారు. ఆ దశలో మానసికంగా బార్గెనింగ్కు వెళతారు. ఈ స్థితిలో, మానసిక స్థితిలో చాలా మార్పులు వస్తాయంటున్నారు. తనను నిరూపించుకునే అవకాశం కల్పించమనటం, నమ్మించుకునే అవకాశాలు కల్పించమనే స్థితికి చేరుకుంటారు. ఈ సమయంలో అలాంటి ప్రయత్నాలు ఫలించే అవకాశముండదు అని వాళ్లకు తెలిసినప్పటికీ ఒక ప్రయత్నం చేద్దాం అని ఆలోచన చేస్తారంటున్నారు. కోర్టుకు తాను నిర్దోషిని అని చెప్పటానికి ప్రయత్నిస్తారు. ఈ స్టేజ్ ను కూడా కవిత దాటేశారు. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana! Jai Telangana! Jai Telangana! Jai Telangana! No. They are fighting it out. It is an illegal case. బార్గెనింగ్ లో కూడా ఫలితాలు రానప్పుడు ఎమోషనల్స్ దశను ఎంచుకుంటారు. ఏ అంశాన్ని ప్రస్తావిస్తే తాను జైలు నుంచి బయటపడొచ్చు అన్న దానికోసం అన్వేషిస్తారు. మహిళను, తల్లిని, బిడ్డల భవిష్యత్, కులం, మతం, కుటుంబ పరిస్థితులు, అనారోగ్యం ఇలా అనేక అంశాల్లో అప్పటి పరిస్థితికి అనుకూలమైన దాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కవిత ఈ స్టేజ్లోనే ఉన్నారన్నది మానసిక నిపుణుల అంచనా. తన కుమారుడికి పరీక్షలున్నాయని, తల్లిగా తాను దగ్గరుండి చూసుకోవాలంటూ ఆమె చెప్పటం, జడ్జికి లేఖ రాయటం ఇందులో భాగమే అంటున్నారు. ఈ మూడు ప్రయత్నాలు విఫలమైతే మాత్రం సదరు ఖైదీ డిప్రెషన్కు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. బయట ప్రపంచంలో అంతవరకు స్వేచ్ఛగా తిరిగిన వాళ్లు జైల్లో ఓ గదిలో బందీగా ఉండాల్సి రావటాన్ని తట్టుకోలేరు. ఎప్పుడూ జనంలో తిరుగుతూ అడుగులకు మడుగులొత్తించుకునే వాళ్లు ఒంటరితనాన్ని అస్సలు తట్టుకోలేరన్నది సైకాలజిస్టుల మాట. ఆ సమయంలో సరిగ్గా నిద్రపట్టకపోవటం, తిండి సహించకపోవటం లాంటివి మొదలవుతాయంటారు. ఈ దశలోకి రాకూడదంటే మానసికంగా చాలా బలంగా ఉండాల్సి ఉంటుంది. జైల్లో మెడిటేషన్ చేయటం, తోటివారితో, సిబ్బందితో కలివిడిగా ఉండటం ద్వారా ఈ దశలోకి అడుగుపెట్టకుండా నిరోధించగలిగే పరిస్థితి ఉంటుంది. ఈ దశలకు చేరుకోవటానికి కూడా ఒక్కో మనిషికి వారి మానసిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో సమయం పడుతుంది. సాధారణంగా ఈ దశలకు చేరుకోవటానికి 40 నుంచి 120 రోజుల కాలం పడుతుందంటారు మానసిక శాస్త్రవేత్తలు. ముందుగా మనవాళ్లు ఎవరు కాదు అనే ఆలోచనలు వస్తాయట. ఆ తరువాత బయటపడటం ప్రారంభమవుతుంది. అందులో ఒంటరితనం మరింత కృంగదీస్తుందంటున్నారు. కొన్ని అంశాలు జరగవని తెలుసు, జరిగే పని కాదని తెలుసు, అయినా ఒక ప్రయత్నం. దీన్ని ఎలివేషన్ ఆఫ్ మూడ్ గా భావిస్తారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తాను నిత్యం వెళ్లే మార్గంలో అనుకోని ట్రాఫిక్ ఎదురైనప్పుడు బ్రెయిన్ అనేక మార్గాలను అన్వేషిస్తుంది. గతంలో తాను వెళ్లిన మార్గాలు, తెలుసుకున్న మార్గాల వైపు వెళ్లాలనే సూచన గూగుల్ మ్యాప్ లా కనిపిస్తుంది. అది ఫలించొచ్చు, ఫలించకపోవచ్చు, కానీ ప్రయత్నం చేయాలనే ఆలోచన వస్తుంది. జైలుకు వెళ్లిన సందర్భాల్లో కూడా అనేక ఆలోచనలు మొదలవుతాయి. మన ఆలోచనలు మార్గం చూపలేవని తెలిసిన ప్రయత్నం ప్రారంభమవుతుంది. అలాంటిదే న్యాయమూర్తులకు లేఖలు రాయటం లాంటిది అంటున్నారు. న్యాయశాస్త్రంలో సాక్ష్యాధారాలు ఆధారంగా చట్టానికి, సహజ న్యాయ సూత్రాలకు లోబడి న్యాయమూర్తులు నిర్ణయాలు తీసుకుంటారు. అది తెలిసిన జైల్లో ఉన్న మనిషి ఈ ప్రయత్నాలను మాత్రం వదులుకోడంటున్నారు.
ఇంకొన్ని సందర్భాల్లో మౌనం అర్థాంగీకారం అవుతుందనే భయం రాజకీయాల్లో ఉన్నవారికి పొలిటికల్ గెయిన్ థింకింగ్ అనేక మార్గాలను అన్వేషిస్తుంది. నేనేం చేయలేదు అని చెప్పటం ద్వారా లబ్ధి కలుగుతుందనే ఆలోచనలొస్తాయి. నేను తప్పు చేయలేదు కాబట్టి సమాజానికి చెప్పగలిగాను, రాతపూర్వకంగా బహిరంగపర్చాను అనే సంకేతాలనిస్తారు. వీటి ద్వారా సమాజంలో తన పట్ల ఉన్న ఆలోచనలు మార్పు చేయటానికి అంటే ఒపీనియన్ చేంజ్ కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇందులో భాగంగానే స్వీయ చరిత్రలు, జీవిత కథలు, బయోగ్రఫీలు జైళ్లలోనే రాయటానికి దోహదపడుతుందని విశ్లేషణ చేస్తున్నారు మానసిక నిపుణులు. జైల్లో ఉన్నప్పుడు అప్పటి వరకు తాను ఉన్న పరిస్థితులు దూరమవుతాయి. జైల్ అనేది మన ప్రివిలేజ్ కాదు. ఆ సిస్టంకు మనిషి అడ్జస్ట్ అవ్వలేడు. ప్రాథమికంగా గౌరవం పోతుందనే భయం, జైల్లో అనేక నేరాలు చేసిన వారితో సమానంగా తాను ఉండాల్సి వస్తుందనే ఆలోచన, ఆ తరువాత అక్కడున్న వారితో సమానమైపోయాను అనే పరిస్థితులు వెంటాడతాయంటున్నారు. దీనిలో భాగంగా చివరికి ఎవరినీ నమ్మలేని స్థితి ఏర్పడుతుంది. కన్ఫ్యూజన్ స్థితి కలుగుతుంది. రీథింకింగ్ లో బ్రెయిన్ పడుతుంది అంటున్నారు. కొన్ని సందర్భాల్లో పూర్తిగా కొలాప్స్ మానసిక స్ట్రెంగ్త్ను కోల్పోతే, మరికొన్ని సందర్భాల్లో యాక్సెప్టెన్సీ పెరిగి అప్రూవర్స్ గా మారతారని విశ్లేషణలు చేస్తున్నారు.